అరెరెరే గొప్ప చిక్కొచ్చి పడిందబ్బా. ఇదిగో మన పావలా కళ్యాణ్. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నది తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసి కట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. మాకు తెలియదు రే. ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే 2 గుర్తొస్తాయి. ఒకటి, మనం మామూలుగా నాలెడ్జ్లోనే హాఫ్ నాలెడ్జ్ అంటాం. దానికి కేర్ ఆఫ్ అడ్డర్స్ చాలామంది ఉంటారు. కానీ పావలా నాలెడ్జ్ అంటే క్వార్టర్ నాలెడ్జ్ అనే వాళ్ళలో వీడు కేర్ ఆఫ్ అడ్డర్స్, అదే బాయ్ ఆఫ్ ఫామ్ హౌస్. ఇదొకటి పెట్టేస్తే ఆడలేక మధ్యలో ఓడు అని ఇంకొక సామెత. ఈడు చేసే పని చెయ్యలేక రాజ్యాధికారంలో ఉన్నది వాడే, అధికారము వాడిదే. వాడు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా ఏదైనా ఈ బెల్ట్ షాపులు తీసేయడమో, లేకంటే ఆ ఇసుక ఫ్రీగా ఇవ్వడమో, లేకంటే ఆ అమ్మఒడి ఆ తల్లి ప్రతి ఇంట్లో 15,000 18,000 ఇవ్వడమో, ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా గాలి కబుర్లు చెప్తున్న గాలి నా కొడుకు ఎవడన్నా ఉన్నాడంటే వీడే. ఈడు గాలి మినిస్టర్ అంటారు. ఈడు ఓన్లీ ఇట్లాంటి చెత్త మాటలు, మంగళవారం మాటలు, మింగలేక మంగళవారం మాటలు మాట్లాడే ఎదవరంటే ఈడే. ఈడు చెప్పిన దాంట్లో అధికారం ఉంది, ప్రభుత్వము, అసలు ఎవడు అధికారంలో ఉన్నాడు, ఎవడు అధికారంలో లేడు, ప్రభుత్వం ఎవరిది, ప్రభుత్వం వీడిదా అనేది ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానము, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఈ ఎదవ సొంత బామర్ది, తన సొంత బంధువులు సరే ఎవరు గాలిలో విహరిస్తున్నారో, ఎవరు అధికారంతో ఉన్నారో, అరే నీ ఇండస్ట్రీ రంగులు వేసుకునే ఇండస్ట్రీ, అందులో పిల్ల పిత్రేసే ఫ్యాన్స్, కిచిడి నా కొడుకులందరూ వచ్చారు, శంకర్ జాతి నా కొడుకులందరూ నీకు ఓటేశారు. ఓటు వేసారో లేకంటే ఈవీఎంలు వేసారో నువ్వు గెలిచావు, డిప్యూటీ సీఎం అయినావు. దాని తర్వాత రేవంత్ రెడ్డి మీ సినిమా ఇండస్ట్రీని, అదే కలామ కమ్మ తల్లికి రాడ్లు పెట్టాడు. రాడ్లు పెట్టినప్పటి నుంచి అత్త మీద కోపం, దుత్త మీద నువ్వు మా మీద చూపిస్తావేందా ఆ ముఠాల్. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద చూపించు. నీకు అసలైన ఓజీ, లేకంటే అదేదో ఉంది కదా ఉస్తాదు, ఏదేదో ఉన్నాయి కదా నీ సినిమాలు. ఎక్కడికి వచ్చి ఊరికి గాలిలో ఎగిరేందిరా గాలి నా కొడుకు, గాలి మాటలు చెప్తావు రోజు. నీ అమ్మ ఇదే ఇట్లా గాలి మాటలు మాట్లాడే ఎక్స్పోర్ట్కి, ఇంకోటి ఏదమ్మా ఏదో బ్లాక్లో అమ్ముకునే దానికి ఏదో ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్కి దానికి తెలియక సీజ్ ద షిప్ అని చాలా బాగుందిలే, ఏదైనా డైలాగ్ బాగుందన్నావు. ఇప్పుడు వాడు 7 కోట్లు డెమోరైజెస్ ఛార్జెస్ కింద 7 కోట్లు వేస్తున్నారు. ఈనాడు పేపర్ అన్నాడు చెప్తాడు, డెమోరైజెస్ 7 కోట్ల రూపాయలు స్టెల్లా షిప్ వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. ఎరా మీరాయన కానిస్టేబుల్ వెంకట్రావు అకౌంట్లో తెస్తావా, ఎక్కడ ఏ అకౌంట్లో తెస్తారా ఇవన్నీ? నీవు ఇదే ఈ గాలి అరాకొరా జ్ఞానంతో పావలా నాలెడ్జ్తో చేసిన పనులకి ఇప్పుడు ఎవరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? ఏంలే, మన దగ్గర ఉంది కదా బెనిఫిట్స్ వాళ్ళ డబ్బులు అవన్నీ ఉన్నాయి కదరా, మీ అన్న దగ్గర కూడా ఉంది కదా, అప్పు తీసుకొని నీ దగ్గర, లేకపోతే ఎప్పుడు నాకు ఈఎంఐలు కట్టడానికి లేవు, ఆ పలుకునేం పలకడం లేదే, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి మరి ఈఎంఐలు ఎట్లా కడుతున్నావు, నాకు ఫ్లైట్ ఏదో చెప్పావు కదా, నాకు కార్లు లేవు, భరణాలు ఇచ్చుకోలేకున్నాను, ఇవన్నీ ఎక్కడ పోయినారా ఆ మాటలో, గాలి మాటలన్నీ ఇప్పుడేం మాట్లాడడం లేదా అవన్నీ? మరి 7 కోట్ల ఎక్కడి నుంచి తెస్తావు? ఏం పుట్టకోసిన చేస్తావా? పుట్టకోసి మాట్లాడుతున్నావు రే. నీకు గాలి కబుర్లు, గాలి మాటలు, అరే నీ మాటలు, నీ ఆవేశపూరితము, లేకంటే అవగాహన రాహిత్యము,
మరియు అసలు అదేందో దేనికి పొంతనుండదురా నువ్వు మాట్లాడిన దానికి. నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఏంట్రా బాబు, మా అప్పుడప్పుడు వస్తావు ఏదో ఏదో ఆవేశంతో, ఏదో జరిగిపోతుంది, ఏదో ఎవడి మీద పడతావు, మళ్ళీ అంతే పుసుక్కుని మాయమవుతావు. ఆడేదో రోడ్డు ఒకటి ఏదో మన్యం ప్రాంతంలో 1/2 కిలోమీటర్ రోడ్డు వేసింది, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయరబ్బా స్వామి. ఆ రోడ్డు ఏదో ఎంతవరకు వేసారు చూడు, అది కొట్టిపోతుందేమో వాన పడితే. అట్లాంటి ఫాలో అప్ చేసుకో, కానీ నీకెందుకులే, ఏదన్నా చెప్పిన మాటని ఫాలో కావడము, ఫాలో అప్ చేసుకోవడము. లేదంటే రే నీకంత దమ్ము ధైర్యము ఓజీ పీజీ ఆజీ అనుకుంటే, దమ్ము ధైర్యం, అరే నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టి నువ్వు నిజంగా ప్రజల్లో నుంచి వచ్చింటే, నిజంగా ప్రజలు నీకు ఓట్లేసింటే, అరే మేనిఫెస్టో తీసి మాట్లాడు. మాట నీకు ఈజీ. మేనిఫెస్టో సూపర్ 6 వాటి గురించి నువ్వు కరెక్ట్గా మాట్లాడు. గాలి మాటలు ఏందో రాజ్యాధికారము, రాజ్యము, రాజభోగాలు, కొవ్వు మదం ఎక్కింది. ఎవడికి ఎక్కిందిరా ముదనష్టపు పెదవా? ఎవడికి ఎక్కింది? ఏమన్నా ఉందా నీకు? మైండ్ ఉందా? ఏమన్నా మైండ్ పెట్టి మాట్లాడుతున్నావా?